వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన రథశాల, కళ్యాణ మండపాలకు ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివార్ల కళ్యాణోత్సవానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్లను వధూవరులుగా ముస్తాబు చేసి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా నూతన కళ్యాణ మండపం వద్దకు తరలించారు. కళ్యాణం సందర్భంగా విసృజ హోమాలు నిర్వహించారు. ఈ తదుపరి కళ్యాణ వేదికపై స్వామివార్లను ఆసీనులను చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళమేళాలతో కళ్యాణ ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివార్ల కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమః. ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఈ రోజున ఈ బెల్వకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి మన పిట్టుగుంట వాస్తవ్యులు, అమెరికాలో స్థిరపడి తన దాతృత్వాన్ని మన కావలి నియోజకవర్గానికి అందిస్తూ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, దేవాలయాల పరంగా కావచ్చు, కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి తరుణంలో కళ్యాణ మండపాన్ని మేమంతా డిజైన్ చేసినప్పుడు నేను కడుతాను, ఈ అవకాశం నాకు ఇవ్వండి అని వారిని కోరిన మీదట ఈరోజు ఈ కళ్యాణ మండపాన్ని వారు ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని, ఆ దేవుని యొక్క నీడలో వారు చల్లగా ఉంటారని మనసారా కోరుకుంటూ కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి భక్త మహాశైలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినందుకు
పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 11 రోజుల పాటు నవాహిని బ్రహ్మోత్సవాలను మొట్టమొదటి కావలి బిల్వకొండ క్షేత్రంలో ఈరోజు ప్రభుత్వ అనుమతులతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి తిరుమల దేవస్థానంలో ఏ విధమైన విధి విధానాలను అమలు చేస్తున్నారో అదే విధి విధానాలతో 11 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా భక్త కోటికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా విరివిగా పాల్గొనాలని, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందాలని, మన కుటుంబాలని చల్లగా ఆయన నీడలో ఉండాలని మనసారా కోరుకుంటూ రేపటి బ్రహ్మోత్సవాలు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమో వెంకటేశాయ నమః. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు